హాయ్ అండి, నమస్తే. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా తోటికోడల పాప మా అందరి పిల్లలకి రాఖీ కడుతుందండి. అందుకని ఇక్కడ ఖమ్మంలో మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడే మా రాఖీ పండగ అంతా. రాఖీ పండగ అంటేనే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ పండగ అండి. ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండుగ బతుకమ్మ పండగ అయితే పిల్లలకి చాలామందికి రాఖీ పండగ అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటారా, అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టాలనే ఆరాటం సంవత్సరానికి ఒక్కసారే కదండి. అందుకని ఈ పండగ కోసం ప్రతి ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్పకుండా కడతారండి, లేదా దూరంగా ఉన్న వాళ్ళకి తప్పకుండా పంపిస్తారు. మా తోటికోడల పాప కూడా సంవత్సరంకి ఒకసారి పంపించేది. ఈసారి పెళ్లి రీత్యా ఇక్కడ ఉండడం జరిగింది. అందుకే ముగ్గురు తమ్ముళ్ళకి అన్నయ్యకి ఈరోజు రాఖీ కట్టిందండి. అలాగే ప్రణిక ఉంది కదండి, మా మనవరాలు ప్రణిక కూడా వాళ్ళ చెల్లికి నేనే అన్నయ్యనైనా తమ్ముడినైనా నేనే మా చెల్లికి రాఖీ కడతాను గోల చేసిందండి. వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు అయితే ఏంటి, అన్న తమ్ముళ్ళైతే ఏంటి, ఒకళ్ళకి తోడు అని రాఖీ కట్టించిందండి. అది కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. నిజమేనండి, మా కోడలు చెప్పినట్టు అన్నతమ్ములకే కట్టాలా, అక్కా చెల్లెళ్ళైనా ఒకళ్ళకి రక్షగా ఉండట్లేదా ఈ రోజుల్లో? అక్కకి చెల్లెళ్ళకి అక్క ఎంతమంది ఉండట్లేదండి, చూసుకోవట్లేదు అక్కా చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు. అందుకే ఇలా చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. బాగా చూసుకుంటా చెల్లి, నేను బాగా చూసుకుంటా, ఎప్పుడు నీకు తోడుంటా, ప్రామిస్ చెల్లి. ఐ లవ్ యూ చెల్లి అను. ముద్దు పెట్టు చెల్లికి.